దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నారని మొదటి వచనంలో చదివించాను. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టిని పుట్టక మునిపే ప్రేమ చేత మనం అందరం కావాలని కోరుకున్నాడట. అంటే తల్లి ప్రేమ ముందా, దేవుడు ప్రేమ ముందా? దేవుని ప్రేమే ముందు. దేవుడు దేహం వెనకాల నువ్వు బాగా ఆలోచిస్తే దేవుడు కనపడతాడు. దేవుడు ప్రేమ కనపడుతుంది. నీ శరీరాన్ని నువ్వు ప్రతిరోజు చూసుకున్నప్పుడు నీకు ఎవరు జ్ఞాపకం రావాలి అంటే దేవుడు జ్ఞాపకం రావాలి. ఎంతమందికి అర్థమయ్యాడు దేవుడు చెప్పండి? సృష్టి పుట్టక మునుపు నిన్ను ప్రేమించిన దేవుడు, ఈ సృష్టిలోనికి నిన్ను తెచ్చిన దేవుడు, ఈ సృష్టిలో నువ్వు ఏమైపోతావా అని తన ప్రేమను తల్లి రూపంలో పెట్టి నిన్ను ప్రేమగా పెంచిన దేవుడు, తల్లి కోసమో తండ్రి కోసమో ఈ లోకం కోసం నువ్వు బ్రతుకుతావని కాదు, ఈ సర్వాన్ని నీకు ఇచ్చిన దేవుడి కోసం నువ్వేం చేయాలి? బ్రతకాలి. ఆయన నమ్మాలి, ఆయన రాయించిన బైబిల్ చదవాలి, ప్రతిరోజు నువ్వు ఆయనకి ప్రార్థన చేయాలి. నువ్వు తింటున్న తిండి అయింది, పీల్చుకుంటున్న గాలి అయింది, నీ దేహం అయింది, ఎదురుగా ఉన్న తల్లి ఆయన నీ కోసం అని పెట్టాడు. ఎంత దేవుడు నిన్ను వెంటపడి 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 ఇన్ని రకాలుగా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు దేవుడు నమ్మనంటావేంటి? దేవుడు లేడంటావేంటి? ఆకాశాన్ని భూమిని సర్వాన్ని చేసిన దేవుడు ఆయన కోసం మన బ్రతకాలని చేశాడు. నువ్వన్నీ ఆయన కోసం మనం చెబుతామని చేశారండి. ఆయన మీరు గుర్తెరుగుతారని చేశారండి. ఆయన పూజిస్తామని చేశాడు, ఆయన సేవిస్తామని చేశాడు. మా తండ్రి ఎంత గొప్పవాడా, నన్ను చేసిన దేవుడు ఎంత గొప్పవాడా అని నీ బ్రతుకు కాలమంతా ఆయనకి స్తోత్రాలు చెబుతూ ఆయన బ్రతకమన్నట్టుగా నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతుకుతావని నీకు జన్మిచ్చాడు, ఈ జీవితం ఇచ్చాడు. వీటన్నిటినీ సాక్ష్యాలుగా పెట్టి ఆయన ప్రేమంతా నీ మీద కురిపిస్తూ నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు, పెంచుతున్నాడు, కాపాడుతున్నాడు. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు చేసిన పాపాలతో ఎక్కడైనా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతావేమోనని నీకోసం తన కుమారుడని యేసుక్రీస్తుల వారిని సిలువలో బలివేసి పాప క్షమాపణ అన్నది ఆయన రక్తం ద్వారా ఏర్పాటు చేసి భూమి మీద నువ్వు ఎవరినైతే యేసుప్రభుని నమ్ముతావో యేసుప్రభుని నమ్మగానే నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను పరలోకానికి, స్వర్గానికి తీసుకుంటున్నాడు. నిన్ను నరకంలోకి జారిపోకుండా కాపాడడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని సిలువలో బలివేశాడు. ఎంత ప్రేమించాడండి మనిషిని దేవుడు. తన ప్రేమతో ఎంతగా వెంటాడుతున్నాడండి, ఎంతగా ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ మీరు బాగా ఆలోచించాలి. నేను చెప్పిన మాటలు వింటాం కాదు, ఆలోచించండి. నిజమే కదా, ఇదంతా దేవుడు కదా, నేను అనుభవిస్తాను ప్రతిదీ దేవుని ప్రేమ కదా, ఆయనకి కదా నేను స్తోత్రాలు చెప్పాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, ఆయన గుడికి వెళ్ళాలి కదా, ఆయన వాక్యం చదువుకోవాలి కదా, ఆయన బైబిల్ ఆలోచించాలి కదా. కనుక పుట్టించిన దేవుడి దగ్గరికి వస్తేనే ఇవన్నీ మన జీవితంలో నెరవేరుతాయి.